హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ క్యాబేజ్ సమోసా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పిండిని ఇందులోకి ఒక గ్లాసు గోధుమ పిండి, ఒక గ్లాసు ఓలిగి రవ్వ తీసుకున్నామండి. ఇందులోకి కొద్దిగా బేకింగ్ పౌడర్, డాల్డా వేసి మిక్స్ చేసుకొని పిండిని కలుపుకుందామండి. వీటిని పిండిలోకి వేసేసుకొని అన్నీ కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, పిండిని ఇలా కలిపి ముద్ద చేసుకొని చపాతీ పిండిలాగా, ఏమంటే గట్టిగా ఉండాలి పిండి. దీన్ని అర్ధగంట నానింది. సమోసా చేసుకోవడానికి పిండిని తడిపి పెట్టుకున్నామండి. ఇప్పుడు క్యాబేజు, చాట్ మసాలా, సమోసా మసాలా, ఉప్పు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి క్యాబేజు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసి దీన్ని బాగా మిక్స్ చేసుకొని 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇవి వేగాయండి 10 నిమిషాల తర్వాత. ఇప్పుడు ఇందులోకి చాట్ మసాలా, సమోసా మసాలా, ఉప్పు వేసి మిక్స్ చేసుకుందాం. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మసాలా మిక్స్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, మసాలా అంతా వేసిన తర్వాత 2 మినిట్స్కి ఇలా చక్కగా ఫ్రై అయింది. దీన్ని పూర్తిగా చల్లారనిద్దామండి. ఇది చల్లారే వరకు మనము చిన్న చిన్న ఉంటలుగా పిండిని తీసుకున్నాం కదండి, దాన్ని పూరి మాదిరి తిక్కుకుందాం. చూడండి ఫ్రెండ్స్, దీన్ని పూరి మాదిరి తిక్కుకున్నాం. ఇప్పుడు దీన్ని ఫ్రెండ్స్ 1లో 2 భాగాలు తీసుకుందామండి. ఇప్పుడు వీటిని ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా మధ్యలోకి మడుచుకొని దీన్ని ఇలా చేసుకోవాలండి. ఇది పూర్తిగా చల్లారింది. ఇప్పుడు కొద్దిగా స్టఫింగ్ మరీ ఎక్కువ వేసుకోకూడదండి. చూడండి ఫ్రెండ్స్, అంతే, ఎంత ఈజీగా ఉంటుంది. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇలా చేసుకున్న సమోసాలన్నింటినీ ఒక్కొక్కటిగా అందులోకి వేసుకుందాం. టేస్ట్ అయినటువంటి క్యాబేజ్ సమోసా రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కుదిరితే కామెంట్ కూడా